హాయ్ నేను సతీష్. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరు అనేది ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అట్లాగే మెసేజ్ కూడా పెట్టండి, మీ దృష్టిలో ఎవరు విన్నర్ అనేది. సూట్ కేసు ఎవరు తీసుకోవాలనుకుంటున్నారో కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి. లైక్ మాత్రం మర్చిపోకండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. మ్యాక్సిమం అవ్వాలంటే చాలా ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడుకుందాం. ఏం జరగబోతుంది ఈ సీజన్ ఫినాలే వీక్లో అనేది కూడా చాలా అప్డేట్స్ అయితే ఉండబోతాయి. ఇంకోటి ఏంటంటే, సాయి రమేష్ గారు అనే ఒక టెక్ ఆయన ఉంటారు, చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే మన తెలుగుకి సంబంధించి ఈ సాఫ్ట్వేర్కి సంబంధించి కూడా చాలా 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 నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఆయన. సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో సాయి రమేష్ గారు అంటే వేరే లెవెల్ ఉంటుంది. ఈ బాట్స్ గురించి, బాట్స్ ఓట్లతో ఎట్లా వేస్తారు, ఈ టెక్నాలజీ గురించి, ఎస్ఈఓ, యూట్యూబ్, వెబ్సైట్స్, అలాగే ఇన్స్టా, ట్విట్టర్, ఫేస్బుక్, మొత్తం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటి గురించి కూడా పెద్ద లైబ్రరీ అని చెప్పొచ్చు, పెద్ద యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఆ రేంజ్లో ఆయనకు నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా మన తెలుగు వాళ్ళలో టాప్ టెక్నాలజీ ఉన్న పర్సనాలిటీ అయిన ఈ సాఫ్ట్వేర్ గురించి, బాట్స్ గురించి, ఇక్కడ జరిగే ఓటింగ్ గురించి, అన్నింటి గురించి కూడా పూర్తి నాలెడ్జ్ ఉంటుంది. అయితే ఆయనతో నేను క్యాజువల్గా మాట్లాడుతూ ఉండేటప్పుడు ఏం నడుస్తుంది సార్ ఏంటి బిగ్ బాస్ అని అడిగేటప్పుడు, నేను ఆయన మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడు ఎట్లా ఉండబోతుందంటే నేను కూడా చెప్పాను. వెబ్సైట్స్‌లో, అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో, వీటన్నింటిలో, ట్విట్టర్‌లో, వీటన్నింటిలో గౌతమ్ కృష్ణ ఉన్నాడండి. అలాగే యూట్యూబ్ పోల్స్‌లో చూసుకుంటే నిఖిల్ ఉన్నాడు. అసలు మాకే అర్థం కావట్లే. ఈ సీజన్ అసలు చాలా గందరగోళంగా ఉంది. ఎన్నడూ లేని విచిత్రమైన సీజన్ అయిపోయింది ఇది. ఓవరాల్ సీజన్ కూడా అట్లాగే ఉంది. పడతా లేస్తా అటు తిరిగి, ఇటు తిరిగి అసల ఒక వెరైటీ సీజన్ అయిపోయింది. ఈ సీజన్‌లో మెయిన్ ఏంటంటే, ఏ సీజన్‌లో లేనిది విన్నర్ ఎవరు అంటే చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయింది. ఈ వీక్ స్టార్టింగ్‌లో కూడా నిఖిల్ అనిపించింది, సౌండ్ వినబడింది. అలాగా వీక్ వస్తున్న కొద్ది ఎండకొచ్చేసరికి గౌతమ్ అని. ప్రస్తుతానికి ఎట్లా వచ్చిందంటే సిచ్యువేషను, కొన్నింట్లో వెబ్‌సైట్స్‌లో, ఇన్‌స్టాలో, ట్విట్టర్‌లో గౌతమ్ కృష్ణ డామినేషన్ కనబడుతుంది. యూట్యూబ్ పోల్స్‌లో నిఖిల్ కనిపిస్తుంది. అసలు అర్థం కాని పరిస్థితి ఏంటంటే, ఆయన చెప్పారు, ఒక విషయం చెప్పారు. అదేంటి అనేది కూడా చెబుతా. దాన్ని బట్టి కూడా ఇలా అంచనా వేయొచ్చండి, ఇలా తెలుస్తుందండి. దాని గురించి కూడా చెబుతా. అయితే ఇవన్నీ చూసే ముందు ఒకసారి లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఈ వీడియో గురించైనా మాట్లాడుకుందాం. మరి ఓవరాల్‌గా సీజన్ అయిపోతుంది అంటే నాకు కూడా కొద్దిగా ఏదో ఫీల్ అయితే కలుగుతుంది. అయ్యో! అప్పుడే అయిపోయిందా అని మాదిరిగా వస్తుంది. రోజు మీతో వచ్చి పలకరించి, మాట్లాడుకొని, ముచ్చట్లు చెప్పుకొని అంతా చేసాం. 2 డేస్‌లో క్లోజ్ అయిపోతుందంటే చాలా చాలా అప్డేట్స్ ఫస్ట్ మీకే ఇవ్వాలని ఒక ఆతృతతో అన్నీ తెచ్చి సేకరించుకొని మీకు ఇవ్వడం. మీరు కూడా ఉత్సాహంతో చూసి లైక్స్ చేసి ఎంకరేజ్ చేశారు. ఈ లాస్ట్ 2 డేస్ వీడియోస్ కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సరే, ఇక బాటమ్ నుంచి వెళ్దాం. అవినాష్, నబీల్ ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్ అనే చెప్పాలి. కంప్లీట్‌గా ఓటింగ్ పరంగా చూసుకుంటే అవినాష్‌కి, నబీల్‌కి అయితే నువ్వా నేనని మాదిరిగా ఉంది. ఎట్లా మరి ఇప్పుడు ఖచ్చితంగా ఓటు పరంగా కాస్త అవినాష్ కంటే కొద్దిగా బెటర్‌గా నబీల్ ఉన్నా, నిన్న ఈ ప్రైమ్ టైమ్‌లో చూసేటప్పుడు అవినాష్ తన బిడ్డ గురించి, పుట్టాడు, వెంటనే చనిపోయాడు, ఆ బాధ గురించి చెప్పుకోవడం. అలాగే ఈ స్టార్మా అనేది తనకు బాగా లైఫ్ ఇచ్చింది, తన ఫ్యామిలీ లెక్క స్టార్మా. ఇవన్నీ చాలా ఎమోషనల్ అయ్యాడు. అది కాస్త సింపతి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. మళ్ళీ మాకు ఒక బాబు, పాప కావాలి అని ఆడియన్స్ బ్లెస్సింగ్స్ కూడా కావాలి నాకు అని రిక్వెస్ట్ చేయడం కానీ కొద్దిగా ఎమోషనల్ అయిపోయాడు. ఈ విషయం చెప్పకూడదు అనుకున్నా, ఇలాంటి ప్లాట్ఫామ్ మీద మళ్ళీ రిపీట్ చేయకూడదు అనుకున్నా. బట్ ఆ టాస్క్ కూడా బిగ్ బాస్ అక్కడ ఇచ్చాడు కదా, ఈ ఫైర్ ఇది, ఆ టాస్క్ ఒకటి ఇచ్చి మీ జీవితంలో వరస్ట్ అనేది అందులో ఫోటోలో వేసి సో అన్నట్ట ఒక టాస్క్ అయితే పెట్టాడు. ఫ్లాప్ ఏంటది, ఫాలో అండ్ బ్లాక్ అని ఒక టాస్క్ తర్వాత ఇది ఒక టాస్క్ పెట్టాడు. అప్పుడేమో చెప్పి బాగా ఎమోషనల్ అయ్యాడు. అది కొద్దిగా సెంటిమెంట్ పరంగా ఫ్యామిలీ స్టార్మా అని చెప్పడం కానీ, ఆ బిడ్డ పుట్టి చనిపోవడం కానీ, ఇవన్నీ కూడా కొద్దిగా వర్కౌట్ కావచ్చు. అయితే మెయిన్ ఏంటంటే, అవన్నీ పక్కన పెట్టినా ఈ సీజన్‌లో చాలా కంటెంట్ ఇచ్చిన కంటెస్టెంట్‌లో ఇతడొకడు. నో డౌట్. ఎవరు అవునన్నా కాదన్నా ఒక కమెడియన్‌గా, ఒక ఎంటర్‌టైనర్‌గా, అంతకు మించి ఏంటంటే ఫిజికల్ టాస్కుల్లో కూడా ఆడుకునే కదా. ఇప్పుడు టికెట్ ఫైనల్ ఊరికే సంపాదించుకోలే, లక్కీ లాటరీలో వచ్చేలే. సుడిగాడిగా ఎట్టంటే ఒక సినిమా మీద 100, ఒక టికెట్ మీద 100 సినిమాలని మాదిరిగా అనిపించుకున్నా సరే చక్కగా ఆడుకుంటూ వచ్చాడు పెర్ఫార్మెన్స్‌తో. అయితే ఆయన లాస్ట్ 5th పొజిషన్స్‌లో ఆ సూట్ కేస్ ఇతనికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే వీళ్ళిద్దరు ప్లేసులు కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సీజన్‌కి ఆయన రావడం కూడా సీజన్‌కి వరం అని చెప్పొచ్చు. సాధారణంగా కంటెస్టెంట్స్ అబ్బా! ఇందులో అవకాశం రావడం నాకు వరం, అదృష్టం అంటారు గానీ, ఈ సీజన్‌కి ఇతను అదృష్టం. లేదంటే పూర్తిగా పడుకుండిపోయింది సీజన్ అనిపించే దశలో వైల్డ్ కార్డ్‌లో అందరూ రావడం, అందులో ఈ ర్యాట్ బ్యాచ్ వచ్చి వేరే లెవెల్ ర్యాట్ కాంబినేషన్‌తో, ఆ ర్యాట్ కాంబినేషన్‌లో ఉన్నంత సేపు ఎన్ని స్కిట్‌లు, ఎన్ని జోకులు, ఎంత కంటెంట్, ఎంత ఎంటర్‌టైన్‌మెంట్, ఏదో ఒక పాజిటివ్ వైబ్రేషన్ జర పాక్కుంటూ వచ్చినట్టుగా వచ్చారు హౌస్‌లోకి. అదంతా నడిపించారు.
వాళ్ళ ముగ్గురు కలిపి భుజాల మీద ఆడుకుంటూ పాడుకుంటూ ఆడతా పాడతా అన్నట్టుగా అన్నీ ఆడారు, పాడారు, గెంతారు, ఎంతో ఎంటర్టైన్ చేశారు. కంటెంట్ అయితే క్రియేట్ చేశారు. ఆ దశలో మళ్ళీ వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా రోహిణి ఇంకా టేస్టీ తేజ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇతను వన్ మ్యాన్ ఆర్మీ మాదిరిగా తన భుజాల మీద పెట్టి ఇంకా షో కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. ఫిజికల్ టాస్క్లో ఆడుకుంటూ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయిన తర్వాత కూడా కొద్దిగా టెన్షన్ ఫ్రీ అయ్యాడు. అమ్మయ్య ఫైనలిస్ట్ అయ్యాం కదా, టాప్ 5లో ఉంటాం కదా అనుకునే ఆ తర్వాత కూడా ఈ లాస్ట్ 2 వీక్స్ అయితే కంప్లీట్గా నిద్రపోయే స్థితిలో కూడా ఆయనే. లైవ్ చూద్దామని ఏం చూస్తాం, మధ్యాహ్నం 2 వరకు 3 వరకు పడుకుంటే అలాంటి పరిస్థితి. ఇక ప్రోమో వచ్చిందంటే అవినాష్, గెస్ట్లు వచ్చారంటే అవినాష్, ఫ్లట్టింగ్ అయినా కంటెంట్ అయినా ఎంత ఎంటర్టైన్ చేసి ఇలా నడుపుకుంటూ వచ్చేటికి ఇతనికి అన్యాయం చేద్దాం అనేది అనుకోరు. ఈ సూట్ కేసు ద్వారా న్యాయం చేద్దామని కూడా అనుకుంటారు. అయితే ప్రతి సీజన్లో కూడా ఇది కామన్. ఇది ఈ సీజన్లో కాదు కదా, ప్రతి సీజన్లో కూడా సూట్ కేసు పెట్టేదే, అది టెంప్ట్ చేసేదే, గెస్టులు పంపించి రకరకాల మోటివేషన్ చేసి. లాస్ట్ సీజన్లో ఆయన పేరేంటి, అల్లరి నరేష్, రాజ్ రాజ్ తరుణ్ వాళ్ళిద్దరు కూడా వెళ్ళి గోల్డెన్ సూట్ కేసు అని ఆఫర్ చేయడం, ఆ ప్రిన్స్ అవార్డు తీసుకోవడం. అట్లా ఈసారి కూడా ఏంటంటే ఖచ్చితంగా ఈ 5గురు ఉండేటప్పుడు పెడతారు. అయితే అవినాష్కి ఇవ్వాలనుకుంటే ఫస్ట్ ఒకవేళ నబీల్ పంపించవచ్చు. ఎందుకంటే ఏమాత్రమని ఒకవేళ అవినాష్ మిస్ చేసుకుంటాడేమో అనిపిస్తే, ఎందుకులే అనుకుంటే. కానీ అలాంటప్పుడు ఏంటంటే నబీల్ని టాప్ 5లో ఉంచి టాప్ 5 5th కంటెస్టెంట్గా ఆయన బయటకు పంపించాక అప్పుడు 4గురు ఉండేటప్పుడు కూడా ఇవ్వచ్చు. అయితే నబీల్ ఉన్నంత మాత్రం సూట్ కేసు తీసుకుంటాడని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అయితే విన్నర్ అనుకుని ఉన్నాడు కనుక ఆయన ఫస్ట్ కూడా వాళ్ళ అమ్మగారు నిన్న కూడా చెప్పాడు కదా ఏవి తర్వాత లైట్స్ బిగ్ బాస్ హౌస్లో ఆఫ్ అయ్యేంత వరకు ఉండాలన్నారు కనుక ఖచ్చితంగా అతను విన్నర్ అవుతాడో అవడని ఒకవేళ నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చినా అవనేమో అనిపించినా సరే ఏదో ఒకటి ఆడియన్స్ డెసిషన్ ప్రకారం యాక్సెప్ట్ చేస్తాను తప్ప సూట్ కేసు తీసుకుని వెళ్తాను అని అనుకోడు. ఖచ్చితంగా షేర్ అన్నారు, షేర్ లెక్క లాస్ట్ వరకు ఉందాం. ఏ పొజిషన్ అయినా ఓకే, రన్నర్ అయినా విన్నర్ అయినా థర్డ్ అయినా ఫోర్త్ అయినా ఎనీ పొజిషన్ ఓకే అనుకుంటాడే తప్ప నేను అనుకుంటాడు తప్ప సూట్ కేసు 5th ఉన్నా 4th ఉన్నా 3rd ఉన్నా సూట్ కేసు తీసుకుంటాడని నేను అనుకోవట్లే. పర్టికులర్గా నిన్న కూడా చెప్పాడు కనుక సో అతడైతే తీసుకోడు అనుకుంటున్నా. బట్ వీళ్ళు ఏంటంటే ఒకవేళ ఏమాత్రమైనా మిస్ అయితే ఇది సుమోలో చెప్పినట్టుగా 5th ఉండేటప్పుడు 4th సినిమాలో అతడు సినిమాలో బ్రహ్మాజనుడిగా అక్కడ ఒక సుమో, అది దాడితే ఇంకో సుమో, ఇంకో దాడితే ఇంకో సుమో, అట్లా 5గురు ఉండేటప్పుడు కూడా ఈ సూట్ కేసు పెడితే మ్యాక్సిమం హోస్ట్ కూడా అక్కడ ఉండే ఇటు ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా వస్తారు కనుక రోహిణి, తేజ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ద్వారా కూడా చెప్పించి ఒప్పించి మెప్పించి బతిమలాడో భామాలో ఏదో రకంగా అందరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా అవినాష్కి సూట్ కేసు చేర్చే కార్యక్రమమే చేపట్టచ్చు. అది 10 లక్షలు కావచ్చు, 15 లక్షలు కావచ్చు. సో అలా ఒకవేళ నబీల్ ఏమైనా తీసుకుంటాడేమో అనిపించినా సరే ఫస్ట్ అతను పంపించి ఇతనికి ఇవ్వాలని ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది అనుకుంటున్నా. కంటెంట్ పరంగా ఎక్కువ చూసుకున్నా సరే ఇతనికే ఇవ్వాలని, హోస్ట్కి కొద్దిగా ఫేవరెట్ కంటెస్టెంట్గా అనిపిస్తాడు. వీకెండ్లో ఎక్కువ కంటెంట్ క్రియేట్ చేయడం, ఎంటర్టైన్ చేయడం ఇవన్నీ కూడా ఇది సహజమే, ఎవరైనా తీసుకుంటారు. కాకపోతే వాళ్ళ ప్రయారిటీస్ని బట్టి ఇతనికే అనుకుంటే అలా చేస్తారు, ఆ పొజిషన్స్ని బట్టి. నబీల్ అయితే యాక్సెప్ట్ చేయడని అనుకుంటున్నాను. ఇక ఎందుకంటే అంతకుముందు సీజన్లో కూడా చూసాం, ఒక సీజన్లో ఓటీటీలో హరియానా టాప్ 4లో ఉండేటప్పుడు ఇలాగ ఆఫర్ చేయగానే ఇంకో క్షణం కూడా ఆలోచించుకుంటే అక్కడ 10 లక్షలు తీసుకుని, ఎందుకంటే అప్పటికి ఫ్యామిలీ వీక్తో పొజిషన్స్ ఏంటో అర్థమైపోయినాయి. సో మనం ఎటు ఉండట్లేదు, ఇంకెందుకు ఆఫర్ వచ్చిన సూట్ కేసు వదిలి కూడా ఆవిడ తీసుకుంది. అట్లాగే లాస్ట్ సీజన్లో ప్రిన్స్ ఎవరు 15 లక్షల గోల్డెన్ సూట్ కేసు ఈ రాజ్ తరుణ్ అండ్ అల్లరి నరేష్ వచ్చేటప్పుడు కూడా ఆయన తీసుకున్నారు 4గురు ఉండేటప్పుడు. ఇక సీజన్ 6 గురించి అంటే విన్నర్ అయినా వాడికేమో 10 లక్షలు అన్నారు, రన్నర్ అనుకునే వాళ్ళకేమో 40 lakhs. అది ఒక డిజాస్టర్, దాని గురించి మాట్లాడకపోతే బెటర్. అది నెగిటివ్ వైబ్రేషన్ సీజన్ లాంటిది అది. సరే, ఇక్కడ అవినాష్ కూడా తెలుసు, క్లారిటీ ఉంటుంది ఓటింగ్ పరంగా తనకు బలం లేదని. ఇంకా పైగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రోహిణిది ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, ఫస్ట్ నామినేట్ అయింది, అవుట్ అయిపోయింది. అతను కూడా ఫస్ట్ నామినేషన్లో అవుట్ అయిపోయాడు. బట్ ఎవిక్షన్ షీల్డ్ ద్వారా ఉన్నాడు కనుక మళ్ళీ ఇవన్నీ లెక్కలు ఉంటాయి కనుక ఖచ్చితంగా అతను ఎక్కువ ఛాన్స్ కూడా తర్జన భర్జన ఆలోచనలు కూడా చేయకపోవచ్చు. ఇలా ఆఫర్ పెట్టగానే అలా టక్కన పట్టుకుని వచ్చేవచ్చు. పైగా నేను ఎందుకంటే ఈ సీజన్ మళ్ళీ లాస్ట్ ఇదే కదా కోటింగ్, మొత్తం డెప్త్గా ఒకసారి మాట్లాడుకుందాం. అలాగే ఎందుకంటే ఆయన హౌస్లోకి వచ్చేటప్పుడు కూడా నబీల్, నిఖిల్, ప్రేరణ మంచి పొజిషన్లో ఉన్నారని తెలుసు. ఫ్యామిలీ వీక్తో గౌతమ్ కూడా వేరే రేంజ్లోకి వెళ్ళిపోయాడని తెలుసు. ఎందుకంటే ఆ తర్వాత అతను కూడా 7వ వారం అవుట్ అయిపోయిన తర్వాత కూడా ప్రతిసారి నామినేట్ అవ్వడం, సేవ్ అవ్వడం. ఫ్యామిలీ వీక్లో కూడా అతనికి అందరూ మంచి పొజిషన్ ఇవ్వడంతో ఆ 4గురితో పోల్చుకుంటే మనం వీక్ ఓటర్ పరంగా ఆడియన్స్ కనెక్షన్ తక్కువ ఉంటుందని క్లారిటీ ఉంటుంది. సో ఆ రకంగా చూసినా వచ్చేస్తాడు. పైగా రెమ్యునరేషన్ అయితే ఆయనకు రోజుకు 40,000, అట్లాగే వారానికి 2,80,000, ఏకంగా 10 లక్షలు వచ్చినా ఒక 1 month 5 weeks వరకు రెమ్యునరేషన్ వచ్చినట్టే. ఈ రకంగా కూడా లెక్కలు వేసుకుంటారు. అది కూడా ఎందుకంటే సుమా వచ్చేటప్పుడు కూడా అడుగుతాడు, సీజన్ 4 సీజన్ 8 అంటే ఇప్పుడు వైల్డ్ కార్డు వచ్చాను 5 వారాలు అయిపోయిందంటే, 5 వారాలు ఇక్కడ లెక్క సరిపోద్దేమో అలా క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు. కానీ మొత్తానికి ఇట్లా ఉండబోతుంది అనుకుంటాను. ఇక ఒకవేళ తప్పితే నబీల్ వరకు రావచ్చు, బట్ అంతవరకు రానివ్వరు, రాకుండానే అక్కడతో క్లోజ్ చేసుకోవచ్చు ఆ డీల్స్ అని నేను అనుకుంటున్నాను. ఆ 10 లక్షలు 15 లక్షలతో నబీల్ కూడా 5% ఓటింగ్తో ఉన్నాడు.
ఫస్ట్ 5 వారాలు ఒక లెక్క ఉండింది, ఆ తర్వాత డౌన్ అయ్యింది, అట్లా ఉండింది కనుక సరే ఫైనల్గా షేర్ లెక్కే ఉందాం, ఆడదాం, వెళ్దాం, లైట్స్ ఆఫ్ చేసేంత వరకు ఉంటాడు, ఇంకా లాస్ట్ మూమెంట్ అన్నాడు కనుక 4th పొజిషన్ 3rd పొజిషన్ ఎట్లా ఉంది. ఈ తర్వాత ప్రేరణ 3rd పొజిషన్లో ఉంది. ఈ అమ్మాయి కూడా ఎట్లా అంటే యా వాళ్ళిద్దరికి 5% వరకు ఉంటే ఈవిడకి ఒక 6% వరకు ఓటింగ్ ఉంది. హౌస్లో వచ్చేసరికి ఒక 13-14% ఉండింది, అలా అలా తగ్గింది. ఎందుకు తగ్గిందంటే చాలా మందికి ఎందుకు అంత యారగెన్సీ, ఎందుకు అంత యాటిట్యూడ్, ఫిజికల్ టాస్క్లు ఒకటే ఆడిస్తే సరే, మాట కూడా అదుపులో పెట్టుకోవాలి కదా, టకా 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 ఫుడ్ కూడా మెయిన్ ఏంటంటే అది సెన్సిటివ్ జోను, సెన్సిటివ్ జోనర్ అని ఎవరు ఎన్ని రకాలుగా ఎన్ని సందర్భాల్లో చెప్పినా గతంలో లేవు, ఫ్యూచర్లో రావని మాదిరిగా ఆ ఫుడ్ చుట్టూ ఆల్మోస్ట్ ప్రతి కంటెస్టెంట్తో అదే లొల్లి, అదే గొడవ. వాళ్ళ హస్బెండ్ చెప్పినా, హౌస్ మేట్స్ చెప్పినా ఇదంతా నెగిటివిటీ వచ్చింది. అలాగే మెగా చీఫ్ అయిన తర్వాత కూడా ఓవర్ డ్రిల్లింగ్ కూడా దానివల్ల కూడా విపరీతంగా నెగిటివిటీ వచ్చింది. అవ్వకపోతేనే బెటర్, సింపతి వచ్చింది. పాపం అంతా ఫిజికల్ టాస్క్లు 100% ఆడిందే, అవ్వలేకపోయింది అని ఒక సింపతి ఉండేది. అవడం వల్ల ఆ సింపతి పోయి నెగిటివ్ వచ్చింది. అబ్బా అధికారం వస్తే ఎవరేంటో తెలుస్తుంది అంటారు కదా, ఎట్లా తెలిసిందని మాదిరిగా. సో ఒకవేళ అవినాష్ ఆ తర్వాత తప్పితే, ఒకవేళ నబీల్ వరకు సూట్ కేసు తప్పితే, ఈ అమ్మాయి టాప్ 3లో ఉన్న ఒకే ఒక ఫిమేల్ కంటెస్టెంట్ కాబట్టి ఈ అమ్మాయికి తీసుకోమని చెప్పే ఛాన్స్ ఉంది. అక్కడికి 25 లక్షల వరకు ఆఫర్ చేస్తారు. కాకపోతే ఈ ఛాన్స్ ఎంతవరకు ఉంటుందంటే 1%. 99% అవినాష్ దగ్గరే డీల్ క్లోజ్ చేసేస్తారు అనుకుంటున్నా. తప్పితే ఆ 1% వస్తే ప్రేరణ కూడా తీసుకోవచ్చు, 25 lakhs డీల్. బట్ అంతవరకు ఛాన్స్ రాదని, వచ్చే ఛాన్స్ 1%, అక్కడితో క్లోజ్ అయిపోద్ది. లేకపోతే ఈ అమ్మాయి కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెబుతారు కనుక తీసుకోమని, తీసుకునే ఛాన్స్ ఉంది కానీ తీసుకోవచ్చు కూడా. బట్ రాదనుకుంటా అంతవరకు ఛాన్స్. ఇక లాస్ట్ ఉన్నది ఎవరంటే గౌతమ్ కృష్ణ, నిఖిల్. వీళ్ళిద్దరి గురించి క్లియర్గా చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ నేను చెబుతున్న ఓటింగ్ ఒక పోల్ కాదు, 2 పోల్స్ కాదు, సోషల్ మీడియాలో ఎన్ని దగ్గరలో ఎన్ని చోట్ల ఎలా జరుగుతుందో, వెబ్సైట్స్, ఇన్స్టా, ట్విట్టర్, ఫేస్బుక్, అన్నింటిలో యూట్యూబ్ పోల్స్ అన్నీ కలిపి యావరేజ్ తీసుకుని ఇక ఫినిషింగ్ టచ్ ఎట్లా ఉండబోతుందని చూస్తే యావరేజ్గా నిఖిల్ 44% ఉంటే గౌతమ్ కృష్ణ 41% ఉంది. ఇది ఫిక్స్. ఇది అన్అఫీషియల్ పోల్స్లో జరుగుతున్న ఓటింగ్ పోల్స్లో యావరేజ్ నేను క్లియర్గా చెబుతున్నా, కేవలం 3% మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఇదే వారం స్టార్టింగ్లో చూసుకుంటే యావరేజ్ చూసుకుంటే కొన్ని చోట్ల హై ఉంది, కొన్ని చోట్ల తక్కువ ఉంది. బట్ యావరేజ్ చూసుకుంటే కనీసం 10%కి ఒక రవ్వ అటే ఉండేది, 1% అనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇవాళకి చూసుకుంటే అన్అఫీషియల్ పోల్స్లో కేవలం 3% ఉంది. ఆ 3% ఎడ్జ్లో కూడా నిఖిల్ ఉన్నాడు. అన్అఫీషియల్స్లో ఇట్లా ఉంది అంటే ఈ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో మరి అఫీషియల్లో ఏదైనా జరగచ్చు. గౌతమ్ కృష్ణ, నిఖిల్ మధ్య నువ్వా నేనా, విన్నర్ ఎవరైనా కావచ్చు అనే పరిస్థితి ఉంది, నో డౌట్. నేను ఇది ఒక సీజన్ కాదు, ఎన్ని సీజన్లు కలిపి నేను అదర్ లాంగ్వేజెస్ కూడా చూస్తా కనుక హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజ్లు చూస్తా. ఈ తెలుగులో కూడా ఇంతవరకు నా అంచనాలు ఎప్పుడు తప్పలే. ఇప్పుడు కూడా ఎడ్జ్లో 3% నిఖిల్ ఉన్నాడు. కానీ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంది అన్అఫీషియల్లో. మరి అఫీషియల్లో గౌతమైనా గెలవచ్చు, నిఖిలైనా గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు, అలాంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి, మిస్డ్ కాల్స్ కూడా ఇంపార్టెంట్ కదా. మిస్డ్ కాల్స్ కూడా చూస్తే చాలామంది ఇప్పటికీ ఏంటండి ఆ గౌతమ్ కృష్ణ, నిఖిల్కి సంబంధించి 30 సార్లు చేస్తే ఒకసారి కలుస్తుంది, 40 సార్లు రింగ్ ఇస్తే ఒకసారి కలుస్తుంది, ఇంత టఫ్ వస్తుందంటే మిస్డ్ కాల్స్ కూడా చాలా గట్టిగా జరుగుతున్నాయి, నో డౌట్. సో అది కూడా డిసైడ్ చేయబోతుంది. సో మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది. పైగా ఏవీలు జర్నీలు చూసుకున్నా సరే పెయిన్ఫుల్గా, స్ట్రగుల్స్గా చూసుకుంటే గౌతమ్ జర్నీలో ఉంది. నిఖిల్ జర్నీలో ఆ స్ట్రగుల్, ఆ పెయిన్ అయితే కనిపించాల. జర్నీ పరంగా గౌతమ్ ఏవి అయితే బాగుంది. ఓవరాల్ బిగ్ బాస్ హౌస్లో అవుట్ అయిపోయినాడు, 7వ వారం మణికంఠ వెళ్ళిపోవడంతో ఉన్నవాడు అతను మళ్ళీ ఇలా నిలదొక్కుకోవడం ఏంటి, మళ్ళీ ప్రతి వారం సేవ్ అవ్వడం ఏంటి, ఆ ఎమోషన్ అయితే కనబడింది. ఈ బిగ్ బాస్ హౌస్లో ఒక కంటెస్టెంట్ ఏ స్ట్రగుల్స్, ఏ పెయిన్స్ అయితే ఫేస్ చేస్తే ఆడియన్స్కి ఎమోషనల్గా కనెక్ట్ అవుతారో ఆ ఎమోషన్ అయితే కనబడింది. నిఖిల్కి ఏంటి, ఓటింగ్తో సంబంధం లేకుండా బిగ్ బాస్కి మించిన ఎమోషన్ కూడా ఒక ఎమోషన్ ఉంది. అదేంటంటే రీజనల్ ఫీలింగ్. మావాడు అనే ఫీలింగ్ వాళ్ళ సొంత రాష్ట్రం నుంచి, అది తెలుగు వాళ్ళకి ఉంటుంది, వచ్చింది కూడా ఈ సీజన్లో. ఎందుకంటే వాళ్ళు అలా గ్రూప్గా ఆడుతున్నారు అనే ఫీలింగ్ రావడం వల్ల మనం ఉన్నదన్నట్టు మాట్లాడుకోవాలి. సో వాళ్ళు ఫస్ట్ గ్రూప్ అంటే ఎవరు, సోనియా, నిఖిల్, పృథ్వీ ఆడేటప్పుడు గ్రూప్ అన్నారు. బట్ యష్మి చేరిన తర్వాత కే బ్యాచ్ అని వచ్చేసింది. సో అది ఆటోమేటిక్గా హౌస్ నుంచి రావడం వల్ల వైబ్రేషన్ ఆడియన్స్లో కూడా వచ్చింది, వాళ్ళు ఆడుకుంటూ పోవడం. దీనివల్ల ఇప్పుడు సరే ఇవంతా చెప్పదానికి కాదు కానీ క్లోజ్ ఫినిషింగ్ టచ్ కాబట్టి ఒకసారి మాట్లాడుదాం. సరే ఇక గౌతమ్ కృష్ణకి ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఒక కంటెస్టెంట్ జర్నీ ఇండివిజువల్ ఆడుకుంటూ ఆ ఎమోషనల్గా పెయిన్ఫుల్ జర్నీతో వచ్చిన ఎమోషన్తో కనెక్షన్ అయితే ఆయన జర్నీ ఏవి అట్లా ఉంటే, ఇతనికి ఏంటంటే ఆ షోతో ఆ షోలో సర్వైవ్ కావడానికి పడే స్ట్రగుల్స్ వల్ల, దానివల్ల కాకుండా ఫస్ట్ వాళ్ళ ముగ్గురు ఉండేటప్పుడు ఒక సోనియా సంరక్షణ మాదిరిగా పెద్దోడు చిన్నాడు ఒక అక్కని మాదిరిగా అట్లా సాగిపోయి, ఆ తర్వాత ఇంకా ఫ్యామిలీ వీక్, యష్మి, పృథ్వీరాజ్ అవుట్ అయిపోయినందుకు ఫ్రెండ్స్గా అట్లా వెళ్ళిపోయింది. సో ఇలా చూసుకుంటే ఇండివిజువల్గా ఎక్కువగా పెయిన్ఫుల్గా అనిపించాలి ఆయన జర్నీ.
సో కానీ దానికి మించిన ఎమోషన్ ఏంటి, మావాడు అనే ఒకే ఒక ఎమోషన్తో కన్నడ నుంచి షో చూసినా చూడకపోయినా ఖచ్చితంగా ఓట్లు వేస్తున్నారు. అది ఖచ్చితంగా పడుతుంది. ఒకవేళ అదే జరగకపోతే ఇద్దరు ఒకే స్టేట్ నుంచి ఒకే మాదిరిగా వచ్చుంటే నో డౌట్ గౌతమ్ పక్కా అని చెప్పొచ్చు. కానీ ఇప్పటికీ ఉంది ఇద్దరికి ఛాన్స్. 3% మాత్రమే అన్అఫిషియల్ ఎడ్జ్ ఉంది. సో మరి ఫైనల్గా ఎవరంటే నిజంగా ఇంత సస్పెన్స్ అయితే ఎన్నడూ లేదు. మరి షూట్ అవ్వగానే కంప్లీట్గా ఎవరు వినర్ అనేది ముందే మనకు అప్డేట్ వస్తుంది కనుక ఖచ్చితంగా మీకు ముందుకు వీడియో అయితే రివీల్ చేస్తా. ఏంటి ఎలా ఉంది ఎవరు విన్నర్ అయ్యారు అనేది ఫస్ట్ వీడియో మన ఛానల్లోనే వస్తుంది. అన్అఫిషియల్ కేవలం 3% కనుక అఫీషియల్లో ఏదైనా జరగవచ్చు అనే సిచ్యువేషన్. అయితే నేను స్టార్టింగ్లో టెక్ సాయి రమేష్ గారి గురించి చెప్పే కదా, ఆయనకి వెబ్సైట్స్లో బాట్స్ ఎట్లా, యూట్యూబ్లో బాట్స్ ఎట్లా, ఈ ఓవరాల్గా సాఫ్ట్వేర్కి సంబంధించి టెక్నాలజీ గురించి ఎస్ఈఓలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా నాలెడ్జ్ ఉంది. ఆయన ఏం చెప్పారంటే నేను అడిగేటప్పుడు ఇట్లా ఉందండి, గౌతమ్ కృష్ణకేమో ఎట్లా ఉంది, అలా నిఖిల్కేమో అలా ఉంది అంటే ఒక మాట చెప్పారు ఆయన. సరే అండి, ఇక్కడ అక్కడ అన్నింటి దగ్గర కూడా పిఆర్ టీమ్స్ పెట్టుకుని ఓట్లు అయితే గుద్దుపడేస్తారు. ఓట్ల పరంగా ఇక్కడ వేస్తారు, వెబ్సైట్స్లో వేస్తారు, ట్విట్టర్లో వేస్తారు, ఇన్స్టాలో వేస్తారు, యూట్యూబ్లో వేస్తారు, అన్నీ వేస్తారు. కానీ ఒక చిన్న ఇదేంటంటే కనిపెట్టడానికి ఒక అబ్జర్వేషన్ కోసం అని చెప్పి ఒక ట్రిక్ లాంటిది ఏమంటే ఏవీస్ వస్తాయి కదా, ఆ ప్రోమోలు ఏవీల కింద వ్యూస్ లైక్స్ కంపేర్ చేయండి, దాన్ని బట్టి ఒక ఐడియా వచ్చేస్తుంది అన్నారు. ఆ రకంగా చూసుకుంటే ఇద్దరు ఏవీలు గౌతమ్ కృష్ణ నిఖిల్ ఏవి నేను వీడియో చేసే సమయానికి నిఖిల్కి ఒక 11 లక్షల వరకు వ్యూస్ వస్తాయి, ఏవీకి ఒక 36,000 37,000 వరకు లైక్స్ పడ్డాయి యూట్యూబ్లో ఆ స్టార్ మా దీని కింద. అలాగే గౌతమ్ కృష్ణ ఏవి 16 లక్షల పైన చూస్తే 70,000కి పైగా వచ్చాయి. సో ఇద్దరి మధ్య ఏవీలు మరి ఇద్దరు ఒకేసారి రాలేదు. గౌతమ్ కృష్ణకి ఇతనికి 1 డే డిఫరెన్స్ ఉంది. అందువల్ల ఆ వ్యూస్ లైక్స్ డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ ఇక్కడ క్లారిటీ ఏమంటే 1 డే డిఫరెన్స్లో ఇద్దరు వచ్చినా సరే నిఖిల్కి 11 లక్షలు వస్తే 37,000 వరకు వస్తే ఇంకా నేను వీడియో చేసే సమయానికి మళ్ళీ నేను పబ్లిష్ అయిపోయిన తర్వాత మీరు చూసిన తర్వాత మళ్ళీ డిఫరెన్స్ ఉండొచ్చు. నేను చెప్తున్నది అది, వీడియో చేసే సమయానికి 11 లక్షలు వస్తే 37,000 వరకు ఆయనకి లైక్స్ వస్తే గౌతమ్ కృష్ణకి 16 లక్షల వ్యూస్ వస్తే 70,000కి పైగా లైక్స్ వచ్చాయి. సో ఈ రకంగా చూసుకున్నా సరే గౌతమ్ కృష్ణ లీడ్లో ఉన్నాడంటే ఇలాంటిది ఒక అంచనా వేయొచ్చు అండి, లైక్స్ని బట్టి కూడా ఒక క్లారిటీ వస్తుందని చెప్పారు. సో నేను అందుకే చెప్పినట్టుగా ఒకటి కాకుండా ఇన్ని రకాలుగా చూసుకున్నప్పుడు ఓవరాల్గా అన్అఫిషియల్ ఈ డిఫరెన్స్ ఉన్నా సరే అఫీషియల్లో ఇద్దరికి కూడా టగ్ ఆఫ్ వార్ నువ్వా నేను ఆ మాదిరిగా ఉంది ఫైట్. మరి ఎవరు గెలుస్తారు, ఎవరు విజేత అవుతారో చూద్దాం. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.